హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి టీ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఈ టీ అనేది నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామందికి డౌట్ ఉంటుందండి. డీమార్ట్లో అస్సాం టీ అనేది సేల్ అవుతుంది. ఆ అస్సాం టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. సో నేను ఆ టీ పౌడర్తో ఈరోజు టీ చేశాను. ఆ అస్సాం టీ కేజీ వచ్చేసి 180 రూపీస్ ఇన్ డీమార్ట్లో అండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకని ఒకసారి మీతో కూడా షేర్ చేసుకున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అస్సాం టీ ఎలా ఉంటుందో, డీమార్ట్లో విడిగా టీ పౌడర్ అమ్ముతున్నారు ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ ఉంది. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేనైతే పాలు మరిగించుకున్నానండి. 1/2 లీటర్ పాలు అనేది మరిగించుకున్నాను. 1/2 లీటర్ పాలు బాగా బాయిల్ అయ్యాక ఫస్ట్ నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి మనం ఒక 2 పర్సన్స్కి అయితే నేను సరిపోయేటట్టు టీ చేస్తున్నానండి. 2 పర్సన్స్కి నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం థిక్గా వద్దు, కొంచెం టీ అనేది చాలామంది కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టపడతారు. అలాంటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను వేసుకున్నది అయితే అస్సాం టీ పౌడర్ అండి. డీమార్ట్లో అమ్ముతున్న అస్సాం టీ పౌడర్ కేజీ వచ్చేసి 180 రూపీస్. ఆ టీ పౌడర్ని నేను 3 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ పాలలో. 1 గ్లాస్ మిల్క్లో నేను 3 టేబుల్ స్పూన్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను టీ పౌడర్ని. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా షుగర్ వచ్చేసి మన టేస్ట్ని బట్టండి. కొంతమంది టీ అనేది కొంచెం స్వీట్గా ఇష్టపడతారు, కొంతమంది స్వీట్లెస్గా ఇష్టపడతారు. సో అలాగే నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకటి యాలుక్క, ఒకటి ఇలాచి. అంటే స్పైసెస్ అనేది మన ఇష్టం అండి. కొంతమంది స్పైసెస్ ఇష్టపడ్డు కదా, కొంతమంది అల్లం టీ అలాంటివి ఇష్టపడ్డు, కొంతమందికి చాలా ఇష్టం అల్లం టీ అంటే. సో ఇలాగ నేను స్పైసెస్ వచ్చేసి ఇక్కడ 2 ఇలాచి అండ్ కొంచెం అల్లం అది వేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఇంకోటి వచ్చేసి చాలామంది వచ్చేసి టీ అనేది బాగా బాయిల్ చేస్తారండి. అది మనకి చాలా మంచిది కాదు అస్సలు. టీ ఎక్కువ బాయిల్ చేయడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే ఆ టీ ఎక్కువ బాయిల్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా మనకి రిలీజ్ అవుతాయి. సో మనం టీ ఎక్కువ బాయిల్ కాకుండా జస్ట్ 2-3 సార్లు ఇలా పొంగొస్తే చాలండి. మనం టీని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్తున్న టిప్ కదండి, ఒకసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. టీ అనేది ఎక్కువ బాయిల్ అవ్వడం అనేది మంచిది కాదు. బట్ హోటల్స్లో అయితే బాయిల్ చేస్తూ అలాగే ఉంటారు కాబట్టి ఆ టీ టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎక్కువ అందరు ఇష్టపడతారు. టీ మాత్రం ఎక్కువ బాయిల్ అయితే చేయొద్దు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. జస్ట్ టీ 2-3 సార్లు పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని టీని సర్వ్ చేసుకోండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే టీ అనేది పొంగొచ్చిన కదండి. ఇలా బాగా 2-3 సార్లు బాగా బాయిల్ అయ్యాక మనం ఒక మగ్లో అయితే టీని నెట్ చేసేసుకుందాము. ఇంకా చెప్పాను కదండి, 2 పర్సన్స్కి సరిపోయేంత నేను చేశాను. కానీ మనం తీసుకున్న గ్లాస్ 2 పర్సన్స్ అని చెప్తారు, 2 పర్సన్స్కి 3 పర్సన్స్కి అని చెప్పేసి. బట్ మనం తీసుకున్న గ్లాస్ని బట్టి కూడా ఉంటుంది కదండి. ఆ గ్లాస్ని బట్టి మనం ఎంతమందికి షేర్ చేయొచ్చు ఆ టీని అనేది. సో నేను ఈ తీసుకున్న గ్లాస్ ప్రకారం 2 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంతమంది చిన్న గ్లాసులు తాగుతారు, కొంతమంది పెద్ద గ్లాసెస్లో తాగుతారు టీ. ఆ విధంగా అయితే పెద్ద గ్లాసులో తాగే వాళ్ళకైతే కరెక్ట్గా 1 పర్సన్కి సరిపోతుంది. ఈ గ్లాస్ ప్రకారం అయితే 2 పర్సన్స్కి వస్తున్నారు. సో ఇలా టీని సర్వ్ చేసేసుకొని అందులో కనుక మనం ఒక 2-3 బిస్కెట్స్ ఏవైనా కానీ, మనం టీ బిస్కెట్స్ కానీ దీన్ని కూడా ఈ టీ పౌడర్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ విత్ యువర్ టీ.